అలాగే ఈడబ్ల్యూఎస్ కోటా. ఇవాళ ఈడబ్ల్యూఎస్ కోటా భారతదేశంలోనే అత్యధికంగా ఈడబ్ల్యూఎస్ కోటాను అడ్డం పెట్టి బతుకుతున్నటువంటి వర్గం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. మేము లెక్కలు తీస్తా ఉన్నాం, మేము ఎప్పటికప్పుడు ఆ లెక్కలన్నీ బయట పెడతా ఉన్నాం. చూస్తా ఉంటే షాక్ అవుతా ఉన్నాం. సార్ చెప్తున్నట్టుగా నా దగ్గర ఉన్నాయి లెక్కలు. బీసీలను లెక్క పెట్టమంటే వాళ్ళు లెక్క పెడతలేరు కాబట్టి నేను వాళ్ళని లెక్క పెట్టి పెట్టినా. ఎందుకైనా మంచిదని ఈ తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిల జనాభా లెక్క పెట్టి పెట్టినా. వెలమలు ఎంతమంది, అందులో గుట్టాడి ఎంతమంది, మొట్టాడి ఎంతమంది, వీళ్ళందరి లెక్కలు పెట్టి తయారుగా పెట్టినా. మీరు మా లెక్కలు చెప్తారా, మేము మీ లెక్కలు చెప్పాను. ఇక తెలుసుకోవాల్సినటువంటి సమయం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరు మీద అప్పనంగా ఉద్యోగాలు కొట్టుకపోతా ఉన్నారు. 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు పోగా మిగిలిన 50%లో అప్ టు 10% అన్నారు తప్ప 100%లో 10% అది చట్టంలో ఎక్కడ లేదు. అది కోర్టు కూడా ధృవీకరించింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో మీరు గమనించండి. 10కి 10 అప్ టు 10% వరకు ఎంతుంటే గత లెక్క చేసేవా అంటే అట్లా లేకుండా 10కి 10 అమలు చేస్తే ఇలా ఏ కోర్టు దాన్ని అడ్డుకోలే. తెలంగాణ రాష్ట్రంలో అప్పర్ కాస్ట్ ఈడబ్ల్యూఎస్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు 1 లేదా 2% మంది మాత్రమే. కానీ 1-2% ఉన్నటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్ అమలైతా ఉంటే 100కి 60% ఉన్నటువంటి బీసీలకు 27% కూడా వాటా దక్కకపోతే ఇది అన్యాయం కాకపోతే ఏమైతుంది? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీల పైన సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి ఈ అగ్రకులానికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవి అన్యాయం చేస్తా ఉన్నాయి. ఈ అన్యాయాన్ని అరికట్టడం కోసం మనమంతా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా, నిన్ననే పోయి గవర్నర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చిన, గవర్నర్ గారిని కలిసి చెప్పిన, అయ్యా ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయండి, వాళ్ళ లెక్కేంతో చేయండి. ఇవాళ బీసీలకు రిజర్వేషన్ కావాలి, స్థానిక సంస్థలు ఉంటే ఓ డెడికేట్ కమిషన్ వేసి బీసీల లెక్క తీసి వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలో అనేది ఆలోచన చేస్తారట. మరి ఇక్కడ ఎవరు లెక్క తీసిండని చెప్పి ఈడబ్ల్యూఎస్ 10కి 10 ఎట్లా ఇస్తారు? ఎవరిని లెక్క పెట్టరు? ఏ కమిషన్ ద్వారా బయటకు వచ్చిందో మీరు అర్థం చేసుకోండి. ఏది లేదు. ఇవాళ భారతదేశంలో ఈ మధ్య కాలంలో ఉద్యోగాలు ఫటాఫటా భర్తీ అవుతా ఉన్నాయి. చూడండి ఎందుకు భర్తీ అవుతా ఉన్నాయంటే ఈడబ్ల్యూఎస్ కోటా కొంప కొల్లేరు కాకముందుకే మొత్తం భర్తీ చేసి అవతల పడాలనేది వాళ్ళ ఆలోచన. అందుకోసమే నేను చెప్తా ఉన్నా, ఈడబ్ల్యూఎస్ కోటా ఖచ్చితంగా ఫిక్స్ చేయాలి. అది 1 or 2% వస్తుందా, ఎంత వస్తుందా ఫిక్స్ చేసిన తర్వాత మిగిలిన 8% జనరల్ కేటగిరీలో వేస్తే అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అందరూ దానికోసం పోరాటం చేసుకోవచ్చు, దానికోసం చదువుకోవచ్చు. అప్పనంగా దొంగతనంగా ఎత్తుకపోతున్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి అన్యాయంగా పట్టబగటిలి జరుగుతున్నటువంటి దోపిడీ. దీన్ని అరికట్టడం కోసం మేము ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మాలాంటి వాళ్ళు ఇంకెవరో పదవులు పట్టుకొని ఊర్లలో ఏం మాట్లాడుకుంటారో తెలుసా? రాత్రి నేను మా దోస్తుగా ఫోన్ చేసిన, ఏడున్నావురా అంటే కుర్మోల గణపతి కాడున్నా అంటున్నాడు. కుర్మోల గణపతి కాడ ఏడున్నవరా అంటే సాగరంలో సించెట్ కాడున్నా అంటాడు ఒక ఆయన. ఏడున్నవరా అంటే గొల్లల తాళ్ళల కాడున్నా అంటాడు ఒక ఆయన. అంటే ఈ రకంగా ప్రకృతిని కూడా కులాల వారిగా విభజించినటువంటి ఈ వ్యవస్థలో మరి ఈ ప్రకృతిలో బతుకుతున్నటువంటి ఈ మనుషులు ఈ బీసీల లెక్క తేలవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే చెప్తా ఉన్నా, మీరు ఈ 3 నెలల లోపల మేము నమ్ముతా ఉన్నాం కులగణన తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుందని. కానీ భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి ఎన్నికల్లో కానీ లేకపోతే ఏ అంశంలో కానీ ఫస్ట్ బీసీల పైన మీ స్టాండ్, ఈ కులగణన పైన మీ స్టాండ్ చెప్పిన తర్వాతనే మీరు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా ఈ బీసీల ఉక్రోషానికి మాడి మసైపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి నేను అన్ని పార్టీలను హెచ్చరిస్తా ఉన్నా. సోదరులారా, ఎందుకు హెచ్చరిస్తా ఉన్నంటే నా పార్టీ అంశాన్ని నేను కట్టుబడి నాది బాధ్యత తీసుకుంటున్నా కాబట్టి మిగతా పార్టీలను నేను హెచ్చరిస్తా ఉన్నా. సోదరులారా, ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ పిల్లల కమిట్మెంట్ చూస్తూ ఉంటే, వాళ్ళు చేసేటువంటి పోరాటం చూస్తూ ఉంటే నేను చాలా ఇంప్రెషన్ గురైపోయిన. వాళ్ళు చేసేటువంటి పోరాటం చూస్తూ ఉంటే ఈ బీసీల బిడ్డలకు ఈ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఓబీసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఏ రోజు
అర్ధరాత్రి ఏ సహాయం కావాలన్నా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలన్నా తీన్మార్మలన్న ఇంటి తలుపు తెరిచే ఉంటుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్న సోదరులారా. రాబోయేటువంటి రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయి ప్రతి పల్లెకు ఈ ఓబీసీ మూవ్మెంట్ ను, ఈ కులగణనను, ఈ రిజర్వేషన్ల పెంపు అనేటువంటి అంశం ఏదైతే ఉందో దీన్ని తీసుకుపోవడానికి మనమంతా కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ఈ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా.